హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన నాస్టాలజియా పుస్తకం నుంచి ఆనాటి ప్రేమ కథ. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. అప్పట్లో ప్రేమ అదో రకంగా ఉండేది. మా ఇళ్లల్లో అందరికీ బుద్ధి తెలియకముందే పెళ్ళిళ్ళు నిర్ణయం అయిపోయేవి. రంగడికి సుశీలని, చంద్రుడికి లక్ష్మిని, రమేష్కి హేమని అంటూ తాతయ్యలే నిశ్చయం చేసేవాళ్ళు. కొన్ని సమయాల్లో తల్లి గర్భంలో ఉండగానే పెళ్లి విషయం అయిపోతూ ఉండేది. ముందే చెప్తున్నా అన్నయ్య, నీకు కూతురు పుడితే మా వాడికిచ్చి వివాహం చేయాలి సుమా అని మేనత్త అడగటం, నువ్వు ప్రత్యేకంగా చెప్పాలిటే మేనత్తవి, నీకు నీ మేనకొడల మీద సర్వాధికారాలు ఉన్నాయి అని అన్నగారు మురిపెంగా అనటం సర్వసాధారణం. ఆ విధంగా 160 మందికి తమకు బుద్ధి తెలిసేసరికి కాబోయే భాగస్వామి ఎదురుగా ఉండేవాడు. అప్పటి నుంచి మిగిలిన అందరితో చక్కగా మాట్లాడుతూ ఆ ఒక్క వ్యక్తి ఎదురుగుండా సిగ్గుపడిపోతూ కాలం గడిపేవాళ్ళు. ఎదురు పడితే పారిపోవటం, దొంగచాటుగా చూడటం, మురిసిపోవటం, అంతే. ఇంకొంతమంది వ్యవహారం వేరేగా ఉండేది. కోడిపుంజుల్లాగా కొట్లాడుకునేవారు. అలా చిన్నప్పుడు కొట్టుకున్న పెద్దయి పెళ్ళయ్యాక పాలు నీళ్లులాగా కలిసిపోయేవాళ్ళు. కొంతమంది మాత్రం ఆరంభం నుంచి అనురాగం పెంచుకునేవాళ్ళు. ఆ ప్రేమ అనురాగంతో కొందరు పాపం ధైర్యం చేసి నలుగురిలోనూ నవ్వుల పాలు అయిపోయేవారు. మా అమ్మ నాన్నగారులది బాల్య వివాహం. అమ్మ కాపురానికి వెళ్ళక ముందు పుట్టింట్లోనే ఉంటే నాన్న దీపావళి పండక్కి అమ్మకి ఒక గ్రీటింగ్ కార్డు పంపించారంట. దాంతో పెద్ద దుమారం లేచిందంట. ఎంత చిన్నపట్నం వెళ్ళి చదువుకుంటే మాత్రం ఇలా ప్రవర్తించటం మర్యాదేనా అని ఆక్షేపించారంట ఊళ్ళో పెద్దవాళ్ళంతా. సంక్రాంతికి ఆయన వచ్చినప్పుడు ఇదంతా చెప్పి నలుగురిలో నన్ను నవ్వులపాలు చేశారు అని అమ్మ ఒకటే ఏడుపట. నేనేదో అపరాధం చేసినట్లు గోల చేస్తున్నారు. అప్పటికి మర్యాదగా మీరు చూసి మీ అమ్మాయికి ఇవ్వండి అని మీ నాన్నగారి పేరు మీదనే పంపాను కదా, ఇంకా ఏమిటి రాద్ధాంతం అని విసుక్కున్నారట నాన్నగారు. ఇంకో విషయంలో కూడా అలాగే అయ్యింది. మా రాజు మామయ్యకి ఉద్యోగం వచ్చిన సందర్భంగా పండక్కి వస్తూ కాబోయే భార్య కామాక్షికి తిలకం సీసా రిబ్బన్ కొనికి తెచ్చాడు. అవి మరి చేర్చాలి కదా. అందుకే ఒక చిన్న పిల్లాన్ని పిలిచి, ఒరేయ్ కామాక్షి అక్కయ్యని మామిడి చెట్టు దగ్గరికి రమ్మను అని కబురు పెట్టాడు. కామాక్షి వాళ్ళ నాన్న వాళ్ళు 6 అన్నదమ్ములు. అందరూ తమ కూతుళ్లకు తల్లి పేరు కామాక్షి అని పెట్టుకున్నారు. కాబట్టి ఇంట్లో కామాక్షి పేరుతో చాలామంది ఉన్నారు. ఆ పిల్లాడు వెళ్ళి ఇంకో కామాక్షికి కబురు అందజేశాడు. ఆ కామాక్షి మామిడి చెట్టు కిందకొచ్చింది. ఇంకేముంది, గుట్టు రట్టయింది. మళ్ళీ గోలగోల. ఇంకా పెళ్ళైనా కాలేదు, అప్పుడే ఇవన్నీను, మా కాలంలో మేమెరగం అని ఆక్షేపించారంట పెద్దవాళ్ళందరూ. అటువంటిదే ఇంకో కేసు. సత్యం అన్నయ్యకి కాబోయే భార్య కృష్ణవేణి పక్క ఊర్లో ఉంటుంది. అడ్డదారిన వెళ్తే 3 మైళ్ళ దూరం. అన్నయ్య చీటీ మాటికి ఆ ఊరు వెళ్ళిపోయేవాట సైకిల్ మీద. ప్రతిసారి కాబోయే మామగారింటికి వెళ్తే బాగుండదు కదా, అందుకే ఆ ఊర్లో ఉన్న మిగిలిన చుట్టాలింటికి వెళ్ళేవాడట. జున్నుపాలు తెచ్చాను, గుమ్మడికాయ తెచ్చా, సొరకాయ పట్టుకొచ్చా అని తెచ్చి ఇచ్చి కాబోయే మామగారింటికి వెళ్ళి ఒకసారి వాళ్ళని పలకరించి వస్తూ ఉండేవాడట. అది చూసి 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 ఒక పెద్దాయన, ఓరి నీ ఇల్లు బంగారంగాను, మా ఊర్లో పాడి పశువులు గుమ్మడికాయలు లేవట్రా, నీ వేషాలు మాకు తెలియవా, మీ కాబోయే మామగారు కాస్త ఇబ్బందుల్లో ఉండి కూతుళ్ళ పెళ్ళిళ్ళు ఆలస్యం చేశాడు, ఇప్పుడు కాస్త కోలుకున్నాడు, పెద్ద కూతురి పెళ్లితో పాటు శ్రావణంలో మీ పెళ్లి కూడా చేయమని చెప్తానులే, ఊరికే అటు ఇటు 10 సార్లు తిరగమాక అని కోప్పడ్డారట. ఇటు ఆడపిల్లలు మాత్రం తక్కువ తిన్నారా, వాళ్ళ ఆరాటం వాళ్ళది. కాశీ మామయ్యకు జ్వరం వచ్చి అవస్థ పడుతున్నాడు అని కబురు తెలిస్తే ఇక్కడ గుళ్ళో ప్రదక్షిణాలు, రుమాల మీద గులాబీ పువ్వులు కుట్టి రహస్యంగా బావకు పంపి మురిసిపోవటాలు, బావ డాబా మీద ఉంటే మెట్ల మీద కూర్చొని రారా వేణుగోపాల అని కూని రాగాలు, ఒకటి కాదు 2 పక్కలా రాజుకునే ఉండేవి జ్వాల. చిన్నప్పుడు నిర్ణయం చేసేసిన మధ్యలో పెద్దవాళ్ల మధ్య ఏవో మనస్పర్ధలు తలెత్తి పెళ్ళి తప్పిపోతుందేమో అనేదాకా వచ్చేది ఒక్కొక్కసారి. ఇక అప్పుడు చూడాలి వీళ్ళ బాధ.
దండాలేనా మొక్కులేనా ఒకటి కాదు. పెద్దవాళ్ల సమస్యలు తీరిపోయి పెళ్లికి ముహూర్తం పెట్టేదాకా ప్రాణం తెరిపిన పడేది కాదు. పెళ్లి పీటల మీద తెర తీయగానే ఒకరినొకరు చూసుకొని నిశ్చింతగా నిట్టూర్చేవాళ్ళు. పాణిగ్రహణం కాగానే ప్రాణం కుదుటపడేది. అసలైన ప్రేమకు నాంది పలికేది అప్పుడేగా. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.